నందిపేట్ మండల్ మరి జీజీ నడుకుడ అనే గ్రామంలో జరిగినటువంటి దారుణమైనటువంటి విషయం గ్రామ బహిష్కరణ. ఈ గ్రామ బహిష్కరణలో మా గౌడ సోదరుడైనటువంటి రాజు గౌడ్ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ విలేజ్ కమిటీ ఏదైతే ఉందో 2016లో జరిగినటువంటి ఇష్యూని దీన్ని వీళ్ళు 2017 వరకు ప్రొలాంగ్ చేస్తూ దీన్ని ఇంకా ఇలాగే కొనసాగిస్తూ తనకి ఏదైతే చెల్లించాల్సినటువంటి 60,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వకపోగా దౌర్జన్యంగా మాట్లాడుతూ మేము ఏం చేసుకుంటూ చేసుకోపోరా అనే పరిస్థితిలో ఈరోజు అక్కడ నందిపేట్ మండల్ జీజీ నడుకుడలో వ్యవస్థ అలా జరుగుతుంది. సో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము కేవలం ఒక గౌడ కమ్యూనిటీ నుంచే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరగలేదు. ఇటువంటి ఇష్యూ మరి ఇంకోసారి ఏ గ్రామంలో ఏ కులానికి ఏ వ్యక్తికి జరగకూడదని మా యొక్క మనవి. ఈరోజు చట్టం ఇక్కడ లేదు, ఈరోజు ఇక్కడ న్యాయం లేదు. ఈరోజు న్యాయం చట్టం అనేది ఇక్కడ నందిపేట్ మండలంలో చచ్చిపోయింది. మనం అందరం ఒక సిగ్గుపడాల్సినటువంటి విషయం, ఈ 2017 సభ్య సమాజంలో మనం ఉన్నాం. ఈరోజు అంతరిక్షంలోకి 105 ఉపగ్రహాలు పంపించేటువంటి ఈ స్థితిలో కూడా ఇటువంటి గ్రామ బహిష్కరణలు ఉన్నాయంటే మీరు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో తెలుసుకోవాలి. ఈ పరిస్థితి కనుక ఇలాగే 24 గంటల లోపు ఎత్తేయకపోతే మేము జాతీయ నాయకుడు మా రామారావు గౌడ్ అన్నని తీసుకుని వచ్చి ఇక్కడ ఉధృతంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇది జిల్లా మేము కలెక్టర్ గారికి కూడా 24 గంటలు ఎత్తివేయకపోతే కలెక్టర్ గారికి కూడా ఈ ఇష్యూ తీసుకోగలుగుతాం. మేము అలాగే సిపి గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది రేపు. ఈరోజు గ్రామ కమిటీలు అంటే ఎలా ఉండాలి? గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలి. గ్రామ అభివృద్ధి అనేది భావి తరాలకి ఒక అభ్యున్నతిగా ఉండాలి. ఈరోజు గ్రామ కమిటీ అనేది ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి, భౌగోళికంగా ఎదగాలి, స్థితిగతులు ఎలాంటి ఉండాలో అనేది ఒక సూచన ప్రాయం అనేది భావి తరాలకు ఇవ్వాలి. మరి ఇటువంటి ఈ గ్రామ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు ఈరోజు తన గ్రామం యొక్క బిడ్డనే బహిష్కరించడం అనేది చాలా దారుణం. చిన్నప్పటి నుంచి అదే గ్రామంలో పుట్టినటువంటి రాజు గౌడ్ అదే గ్రామంలో వాళ్ళతోటి పెరుగుతూ అదే గ్రామంలో వాళ్ళతో ఆడుకుంటూ ఈరోజు వాళ్ళ పిల్లలు దుకాణంకి వెళితే ఒక చాక్లెట్ బిస్కెట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు మానసికంగా కుంగిపోయిండు మా ఒక రాజు గౌడ్ సోదరుడు. ఈరోజు నా గౌడ కమ్యూనిటీ ఆ గ్రామంకి చెందినటువంటి సోదరులకు కూడా నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కనుక వారికి ఏకీభవించి వారికి ఐక్యమైన